Brought to you by V-Guard. కోమటిరెడ్డి కేసీఆర్ని చీల్చి చెండాడారు. రేపు ఆస్తుల చిట్టా బయట పెడతానంటున్నారు. 2 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారు, బెదిరించారు అని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు విన్నారా? రియాక్ట్ అవుతారా దీని మీద? రజనీ గారు ఇప్పుడు రజనీ గారు వారు ఏమన్నారు, వారి కంపెనీ కోమటిరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉందా లేదా? వారు అది రేపు డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. రేపు పొద్దుగాల ఎందుకంత ఉలుకు? వారి కంపెనీ మిడ్ మానేర్లో కట్టినప్పుడు డ్యామేజ్ అయిందని చెప్పిండ్రు. అవునా కాదా చెప్పమనండి. ఈయన కాకపోతే కోమటిరెడ్డి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కోమటిరెడ్డి అన్నారు. రేపు పొద్దుగాల అవన్నీ కూడా వాస్తవం. సరే, ఇప్పుడు రేపు పొద్దున మొత్తం కూడా డీటెయిల్స్ చెప్తారు, అయిపోతుంది. పేరు వస్తుందని చెప్పి కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెట్టారని కదా ఆయన అంటుంది. ఇప్పుడు లేలే మిడ్ మానేర్ కాదు వారు చెప్పింది, ఎస్ఎల్బిసి గురించి చెప్పింది. ఎస్ఎల్బిసి గురించి, మిడ్ మానేర్ కాదు వారు చెప్పింది, ఎస్ఎల్బి. ఇప్పుడు రజనీ గారు, ఇప్పుడు సమస్య రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులకు మంచి నీళ్లు వ్యవసాయ నీళ్లు కావాలి, ప్రజలకు తాగునీరు కావాలి, ప్రజలకు కరెంటు కావాలి, రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కావాలి, రైతులకు ఇచ్చినటువంటి 500 రూపాయల బోనస్ కావాలి. ఇవి మేము అడుగుతున్నాం, ఇవి మీరు చేయమని కోరుతున్నాం, చేయమని డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్పిండ్రు? మాకు సమయం కావాలనిలే, మేము ఇట్లా అధికారంలోకి వస్తాం, మొదటి సంతకంగా 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అన్నారు, 5 లక్షల బోనస్ ఇస్తా అన్నారు, రైతుల పక్షాన్ని నిలబడతా అని చెప్పిండ్రు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు మేడిగడ్డ దగ్గర 3 పిల్లర్లు డ్యామేజ్ అయితే మొత్తం ప్రాజెక్టే నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చూపెట్టడం కొరకు మీరు ఈరోజు దాన్ని రిపేర్ చేయలేదు, దాని మీద ఎంక్వైరీ చేయలేదు, దాని మీద చేయాల్సినటువంటి కార్యాచరణ ఏది చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దానివల్ల రైతుల యొక్క పంట పొలాలు ఎండుతున్నాయి. నిజంగా పంపింగ్ జరిగి మిడ్మానేరుకో లేకపోతే మరి నీళ్ళు వచ్చి ఉంటే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు పోతుంటే ఈరోజు మరి రైతుల యొక్క పంట పొలాలు ఎండే అవకాశం లేకుండా ఉండేదే మా యొక్క డిమాండ్, మా యొక్క ఆవేదన, మా రైతుల ఆవేదన. దాన్ని అర్థం చేసుకుంటలేరు. ఈరోజు పంట పొలాలకు పెట్టినటువంటి మోటార్లు కాలుతున్నాయి, దాని మీద సరియైన కరెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. దాని మీద మాట్లాడితే ఈరోజు ఎదురుదాడి ఎన్ని కాలం చేస్తారండి? ప్రతిపక్షంలో ఎదురుదాడే, అధికార పక్షంలో ఎదురుదాడేనా? ప్రతిపక్షంలో నువ్వు ఎదురుదాడి చేసినా ఏది మాట్లాడి నడిచింది, కానీ అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏవెట్టిన ప్రతి అంశానికి మరి సరి అయిన సమాధానం చెప్పాలి తప్ప ఈరోజు ఉన్నాయని చెప్పి ఏమనండి వాళ్ళ 2 లక్షల కోట్ల వాట్ ఈస్ రాంగ్? ఏం మాట్లాడుతుడు? ఏం మాట్లాడేది? భాష నాది మాట్లాడేది. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఏం మాట్లాడు? దొంగ నా కొడుకులు, లక్కోర్గాళ్ళు, ఈ మాట మాట్లాడేది. మొన్న నా కొడుకులు, అసలు భవిష్యత్తు లోపల ఎవరైనా పిల్లలు, యువత ఈ మాటలు కనుక వింటే అసలు కేసీఆర్ మీద పుస్తకాలు రాయించుకున్నాడు. కేసీఆర్ మంచి బాలుడు అన్నట్టుగా పాఠశాల లోపల పుస్తకాలు రాస్తే ఉపాధ్యాయులు నాకు మెసేజ్ పెడుతున్నారు, మీరు వెంటనే ఈ పుస్తకాలను డిలీట్ చేపియండి, ఆయన మాట్లాడుతున్న భాష చూసి చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ముండనా కొడుకులు, లత్కోర్గాళ్ళు, ఈ మాటలు మాట్లాడేది. అసలు సమాజం ఏమనుకుంటుంది? తెలంగాణ 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి చెప్తాడు. ఇదే మాటలు ఇది రావా? చవటలు, దద్దమ్మలు ఎవరికి రావా అందుకే మాట్లాడానికే? నీ దగ్గర ఏమన్నా ఉంటే నువ్వు ప్రూవ్ చేయి, పోయి లేకపోతే ఇంకోరికి ఏం చేస్తావు? 10 ఏళ్ల టైం లోపల నువ్వు ఇచ్చేది ఉండే, సిబిఐకి ఇచ్చేది ఉండే, ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు తిట్టడానికి కారణం ఏంటో కేసీఆర్ ఒక రీజన్ చెప్పి ఏం లేదండి. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఒక చిత్తు కాగితంగా తన రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. కేటీఆర్ వెలుగబెట్టినటువంటి ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకన్న ఉండే, కానీ ఆయన మంత్రి పదవి సైతం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని త్యాగం చేసి రాజీనామా పత్రం ఇస్తే ఇదే కేసీఆర్ నేను శాసనసభలో ఉన్నా, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. రద్దు చేస్తే సుప్రీంకోర్టుకు పోయినాం మేము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడిండు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసేదేనా? తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఒక మంత్రికి రాజీనామా చేస్తే అలాంటి వ్యక్తిని, ఒక దళిత సోదరుడు సంపద కూడా ఉన్నాడు, ఆయనతో పాటు ఇద్దరిని కూడా శాసనసభ నుంచి రద్దు చేసిండు. ఇది ప్రజాస్వామ్యం కూడా జరగలేదు. కేసీఆర్ తిట్లు తిట్టడానికి కారణం ఏంటో ఆయన ఏం చెప్పారు ఒకసారి విందాం. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మీరు? కేవలం చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు?
మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. Brought to you by V-Guard.